సో గైస్ మనం ధూల్పేట్కి వచ్చామన్నమాట. మరి ధూల్పేట్లో 2025లో ఎలాంటి కొత్త కొత్త వినాయకుల విగ్రహాలు వచ్చాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసుకుంటే చూడండి, ఇక్కడ శివ పార్వతులు డ్యాన్స్ చేస్తున్నట్లు అండ్ అలానే వినాయకుడు అందరినీ ఆశీర్వదిస్తున్నట్లు అలా హ్యాండ్ మూమెంట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. మనం ఈ విగ్రహం గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే 18 ఫీట్స్ విగ్రహం అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా శివ పార్వతుల విగ్రహాలే అనమాట. అంటే వాళ్ళ మ్యారేజ్ టైంలో విగ్రహాలు ఇవి. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే వాళ్ళు నాట్యం చేస్తున్నట్టుగా ఇద్దరు అనే కాన్సెప్ట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కింద కుబేర స్వామిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఎంత డీటెయిలింగ్గా దీన్ని డిజైన్ చేశారంటే చూడండి, ఏదైతే మనం కండువా వేస్తామో ఆ కండువలో ఇక్కడ మనకు పికాక్ ఇవ్వడం జరిగింది. 2 సైడ్స్ కూడా అంటే ఒక కండువ లాగా దాన్ని డిజైన్ చేశారు. అండ్ జ్యువెలరీ కూడా చాలా రిచ్గా డిజైన్ చేశారనమాట, మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో చూసుకుంటే కమలాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు శివుడి ముఖాన్ని ఇవ్వడం జరిగింది అనమాట హ్యాండ్లోకి. అండ్ ఐస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి. సో పర్టికులర్గా ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడుకుంటే 18 ఫీట్స్ ఉందనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కంప్లీట్గా మూవింగ్ హ్యాండ్ ఉంది. అలానే శివ పార్వతులు డ్యాన్స్ కూడా చేస్తున్నారు వన్ సైడ్. అండ్ ఇక్కడ శివ పార్వతులు మ్యారేజ్ టైం థీమ్ అనుకోండి ఇది వచ్చేసి. సో దీని ప్రైస్ వచ్చేసి దాదాపుగా మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మీరు కమెంట్ చేయండి, చూద్దాం దీని ప్రైస్. ఇది వచ్చేసి 18 ఫీట్స్ విగ్రహం అనమాట. ఇలా హ్యాండ్ మూమెంట్ ఉన్నది. అండ్ ఇందులో 14 ఫీట్స్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, దీనికి కూడా హ్యాండ్ మూమెంట్ ఉంది, మోటార్ ఉందన్నమాట. సో ఈ విగ్రహం గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే పైన మనకు అమ్మవారి బొమ్మని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ నరసింహస్వామిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు వరాహ స్వామిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే గద్దె మీద అలా కూర్చొని ఉన్న వినాయకుడు అనుకోండి, బొజ్జ వినాయకుడు. ఎలాంటి అవతారం అనేది ఇవ్వలేదు వినాయకుడికి. అండ్ ఇక్కడ మూషికుడిని కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కింద ఇవ్వడం జరిగింది అనమాట. బేసికలీ ఆయన పాదాల దగ్గరే మూషికుడు ఉండాలి కాబట్టి అలా పాదాల దగ్గర ప్లాన్ చేశారు. అండ్ చూసుకుంటే ఆ గద్దె కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. అండ్ ఈ ధోతి గురించి మాట్లాడుకుంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, ధోతి కూడా పెయింట్ చేస్తారు, కానీ ఇది వచ్చేసి రియల్ ధోతి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది క్లాత్ ఇది. సో ఇది వచ్చేసి రియల్ ధోతి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. అసలు వాళ్ళ కష్టం ఈ విగ్రహంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ డిజైన్ కానివ్వండి, ఆ డీటెయిలింగ్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా 12.5 ఫీట్ ఉందన్నమాట ఈ విగ్రహం వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బొజ్జ వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ కిరీటంకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మనకు న్యాచురల్ గోల్డ్ కలర్ ఉంటుంది కదా, ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి చాలా విగ్రహాలకు చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఆ కిరీటంకి కూడా కలర్ చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ చిన్నప్పుడు మాత్రం అంటే మనకు 90s కిడ్స్ ఎక్కువ శాతం అయితే ఇలా గోల్డ్ కలర్ ఉన్న కిరీటాలనే చూసారు విగ్రహాలకి, వినాయకుడు విగ్రహాలకి. సో అది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ శివుడిని కూడా యాడ్ చేయడం జరిగింది పైన. సో అక్కడ శివుడి ముఖాన్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అసలు ఒక అంటే మనకు ఇలా వినాయకుడి ముఖాన్ని చూస్తే అదొక తెలియని ఆనందం అన్నమాట. చాలా అట్రాక్టివ్గా, ఏదో ఒక తెలియని అట్రాక్టివ్నెస్ ఉంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఈ విగ్రహం. అండ్ ఇక్కడ మూషికుడిని చిన్నగా యాడ్ చేయడం జరిగింది వినాయకుడి కాలు దగ్గర. అండ్ ఇందాక మనం పంచ చూసాం కదా, అక్కడ ఆ ధోతి ఏదైతే ఉందో అది క్లాత్ ధోతి. అండ్ ఇది వచ్చేసి పిఓపి ధోతి అనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇది. అండ్ కంప్లీట్గా విగ్రహం చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో వాళ్ళు. సో గైస్ పర్టికులర్గా ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఈ విగ్రహం వచ్చేసి 18 ఫీట్స్ ఉందన్నమాట ఈ విగ్రహం కంప్లీట్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివ పార్వతులు ఇద్దరిని కూడా ఇలా సైడ్లో ఇవ్వడం జరిగింది వినాయకుడికి. అండ్ నార్మల్గా ఏ అవతారం లేదు, ఓన్లీ బొజ్జ గణపతి అవతారం అనమాట. అయితే ఒరిజినల్ అవతారం ఉంటుందో ఆ అవతారంలోనే వేయడం జరిగింది. అండ్ చాలా మంచిగా డిజైన్ చేశారనమాట. మనం కిరీటం చూసుకున్న
ఆ జ్యువెలరీ చూసుకున్న అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. అంటే ఒక న్యాచురల్ లుక్ రావడానికి చాలా కష్టపడ్డారనమాట. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ ధోతికి కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ధోతి కింద ఆ బార్డర్స్లో కూడా దానికి జ్యువెలరీ లాగా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్గా ఇది వచ్చేసి 18 ఫీట్స్ వినాయకుడు. సో గైస్ స్పెషల్గా ఈ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే మనం చిన్నప్పటి నుంచి కృష్ణుడి స్టోరీస్ వినుకుంటూ వస్తున్నాము. సో ఇది వచ్చేసి కాళింది మర్దనం అనే కాన్సెప్ట్లో వచ్చిన వినాయకుడి అవతారం అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అప్పట్లో అంటే కృష్ణుడి స్టోరీస్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే కంప్లీట్గా ఊర్లో వాళ్ళందరికి కూడా ఒక సర్పం బావిలో ఉంది, దానివల్ల విషం వస్తుంది, ఊర్లో వాళ్ళు చనిపోతున్నారు అన్నప్పుడు కృష్ణుడు ఆ బావిలోకి దూకి ఆ సర్పం మీద డ్యాన్స్ చేసి దాంతో పోరాడి డ్యాన్స్ చేసి ఊరిని మొత్తం కాపాడతారు కదా. సో ఆ కాన్సెప్ట్లో వచ్చిన వినాయకుడి విగ్రహం అనమాట. ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే హైట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 14 ఫీట్స్ వరకు ఈ వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట. అండ్ ప్రైస్ అయితే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, బట్ మీకు ఒకవేళ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో మీకు ప్రైస్ గురించి చెప్తాను. సో ఈ పర్టికులర్ విగ్రహం కాన్సెప్ట్ వచ్చేసి కాళింది మర్దనం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కదా. అండ్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే స్పెషల్గా ఈ విగ్రహం కంప్లీట్గా దీని మీద కలరింగ్ అయినా అది కంప్లీట్గా హ్యాండ్తో చేయడం జరిగిందనమాట. మనం ఇక్కడ ధోతి మీద చూడొచ్చు. ఇది కంప్లీట్ కూడా కలకత్తా నుంచి వాళ్ళు వచ్చేసి దీని మీద మనకు ప్రింట్ చేసి వెళ్ళారంట. సో చాలా టైం పట్టింది అండ్ కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట. ఇదైతే ఇక్కడ కలరింగ్ చూడొచ్చు మీరు. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్తోనే అంటే చేయితోనే చేసింది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది వచ్చేది 15 ఫీట్ వినాయకుడు. సో మనం చూసుకోవచ్చు ఈ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పక్కన మూషికుడికి కూడా మంచి ఇట్లా తల మీద ఇలా ఒక సిల్వర్ కలర్లో ఒకటి ఇలా ఇచ్చారనమాట. సో కంప్లీట్గా ఇది మొత్తం కూడా హ్యాండ్తోనే చేశారు అని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం తొండం మీద ఇక్కడ మంచిగా జ్యువెలరీ కూడా మనకు సిల్వర్ కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ శివుడిని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఐస్ చూసారా, ఐస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు కదా, చూడడానికి చాలా బాగుంది కదా. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ రావచ్చు అండ్ చూడొచ్చు. దాదాపుగా 15 ఫీట్స్ వరకు ఈ విగ్రహం అనేది ఉంది. ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఫ్యామిలీ పిక్చర్ అని చెప్పొచ్చు, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ మాత్రం మిస్ అవుతున్నారు, పార్వతీదేవి మాత్రమే మిస్ అవుతున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన శివుడిని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ కిరీటంలో కార్తికేయ స్వామిని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లింగం కూడా ఇవ్వడం జరిగింది, శివలింగాన్ని. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మూషికుడిని అండ్ మనకు నందీశ్వరుడిని ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ విగ్రహం పర్టికులర్గా వచ్చేసి 16 ఫీట్స్ ఉంటుంది. సో పైన చూసుకున్నట్లయితే మనకు సర్పాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పిక్చర్ అని చెప్పొచ్చు, కానీ ఫస్ట్ నేను చెప్పా కదా ఒక పర్సన్ మాత్రం మిస్ అవుతున్నారని చెప్పేసి. ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే అలా కైలాసగిరి పర్వతంలో శివుడు ఎలా అయితే కూర్చుంటారో ఆ అవతారాన్ని ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ శివుడి చేతిలో ఎలా అయితే త్రిశూలం ఉంటుందో ఆ త్రిశూలాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అలా నెత్తి మీద చూసుకున్నట్లయితే మనకు గంగాదేవిని యాడ్ చేయడం జరిగింది. అలా పిఓపితో ఒక షేప్ ఇచ్చారు, అలా వాటర్ పడుతున్నట్లుగా. అండ్ దాని పక్కన ఒక చంద్రుడి అది కూడా ఇవ్వడం జరిగింది. దాని పక్కన ఒక చిన్న సర్పాన్ని కూడా ఇవ్వడం జరిగింది తల మీద. అండ్ ఇక్కడ శివుడికి మనకు 3 ఐస్ ఉంటాయి కదా, ఆ ఐస్ కూడా ఒకటి యాడ్ చేయడం జరిగింది అన్నమాట. సో కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఇది శివ అవతారం అనమాట. అండ్ అంతేకాకుండా శివుడికి ఎలా అయితే రుద్రాక్ష మాలలు ఉంటాయో ఆ మాలలు అన్నీ కూడా యాడ్ చేశారు. అంటే మెడలో, ఇక్కడ చేతిలో, ఇక్కడ ఫోరామ్ దగ్గర కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా రుద్రాక్ష మాలలు అన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ విగ్రహంలో. అండ్ అలానే ఇక్కడ పులి చర్మం కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నగా మూషికుడిని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రాక్స్ని కూడా ఏదైతే రాళ్ళు ఉన్నాయో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివలింగాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ దాని మీద ఒక పువ్వుని కూడా యాడ్ చేశారు. అంటే మనం శివలింగాన్ని పూజించిన తర్వాత మనం పువ్వులు వేస్తాం కదా, ఆ డీటెయిలింగ్ ఎక్కడ కూడా మిస్ కాలేదనమాట ఈ విగ్రహంలో. అండ్ ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడుకుంటే 12.5 ఫీట్స్ ఉందన్నమాట ఈ విగ్రహం.
ఇది వచ్చేసి మహాకాల్ అవతారం ఇచ్చారనమాట ఈ వినాయకుడికి. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకు మహాకాల్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నందీశ్వరుని కూడా యాడ్ చేయడం జరిగింది. కొంచెం అగ్రెసివ్ దాంట్లో ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఈ కలర్ అవన్నీ కూడా అగ్రెసివ్నెస్ని మనకు చూపెడతాయి అనమాట. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కైలాసగిరి పర్వతంలో శివుడు ఎలా అయితే కూర్చుంటారో అలానే కూర్చున్న వినాయకుడు అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ డీటెయిలింగ్లో చూసుకుంటే ఇక్కడ కింద బండరాళ్ళను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇలా చూసుకుంటే మనకు శివుడి కాళ్ళకు ఇలా సిల్వర్ కలర్లో అవి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కూడా రుద్రాక్షలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో అలానే ప్రతి చేతికి మెడలో అన్ని దగ్గర కూడా రుద్రాక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనకు సర్పాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ విగ్రహం చూడడానికి. చేసే మోడల్ ఇది. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చాలా ఇప్పటి వరకు మనం చూసిన వినాయకుల్లో అన్నీ కూడా ఏవైతే మనకు హ్యాండ్కి అలా ఇచ్చారో అవన్నీ కూడా పెయింట్తో చేశారనమాట. బట్ ఇవి మాత్రం ఇక్కడ క్లాత్తో చేశారు. ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ మనకు ఇది పెట్టడం జరిగిందో ఇవన్నీ కూడా మనకు క్లాత్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిరీటంలో కూడా మనకు అవే ఇవ్వడం జరిగింది అనమాట. కంప్లీట్గా ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇందులో చాలా వరకు హ్యాండ్ మేడే ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే చేతితో చేసినవే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్గా అంటే పిఓపితో చేసి కలర్ చేయకుండా వాటిని ఒరిజినల్ కనిపించాలి అని చెప్పేసి చాలా వరకు ఆ క్లాత్తో అలా స్టిక్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్న ధోతికి కూడా ఈ ధోతి కూడా రియల్ ధోతి. ఇది చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ధోతి కూడా రియల్ ధోతి అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. అంటే ఏదైతే మనకు నడుముకి ఇచ్చారో అవన్నీ కూడా ధోతి అవన్నీ కూడా రియల్వి ఇవ్వడం జరిగింది.